ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క నూతన మాసంలో మొదటి పునరుద్ధాన పండుగ దినాన్ని ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన ప్రియులరా మనోహరమైన ఈ దినాన్ని ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకు మనం ఎంతైనా రుణస్థులమైనాం. అలాగైతే ప్రియులారా, ప్రార్థన చేసుకుని నేటి కూడికను మనము ప్రారంభం చేసుకుందాం. ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మలను ప్రేమించి ఈ నూతన మాసములో మొదటి పునరుద్ధాన పండుగ దినము ప్రభువా, ఈ పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన ఈ పండుగ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చండి తండ్రి. ఈ సమయంలో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. వారందరినీ నీ చేతులకి ఎత్తుపడుచున్నాను తండ్రి. పాటల యందును, వాక్య ధ్యానమందును, స్తుతి ఆరాధన యందును, ప్రార్థన యందును సమస్తమును నీవు తోడుగా ఉండి ఈ ఆరాధన మాకు మేలుకరముగా ఉండినట్లుగా సహాయము చేయమని, మా కొరకైతే త్వరలో తిరిగి రానున్నటువంటి జగద్రక్షకుడు అయిన యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి వేడుకని ప్రార్థన చేయొచ్చు ఈ ఆరాధనను ప్రారంభము చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఇప్పుడు పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుంటూ ఆయన నామాన్ని ఘనపరిచి శ్లాఘించి కొనియాడి కీర్తించి ప్రభుని హెచ్చించడానికి మనకిచ్చిన గొప్ప తరుణాన్ని సద్వినియోగం చేసుకుందాం. పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాట నంబరు 226. మన పాటల పుస్తకంలో ఉంచి 226 పాట పాడదాం. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి
పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. మరొక పాట పాడదాం. 129వ పాట. నా విమోచకుడా యేసయ్యా, నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించిని. నా జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించిని. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృప నీ మరువలేను. నీవు చూపిన నీ కృప నీ మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గమును నడిపించినందున, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గమును నడిపించినందున, జీవాధిపతి నిన్ను నీ విడువలేను. జీవాధిపతి నిన్ను నీ విడువలేను. నా విమోచకుడా యేసయ్యా, మమతలూరించి వారెవరు లేరని నిరాశలో చెర నుండి విడిపించినందున, మమతలూరించి వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. జీవాధిపతి నిన్ను నీ మరువలేను. జీవాధిపతి నిన్ను నీ విడువలేను. నీవు చూపిన నీ కృప నీ మరువలేను.
నా విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా. ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం ప్రభుని ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ప్రభుని ఘనపరుస్తూ ఆరాధన చేద్దాం. దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినాన మనమందరం కూడా దేవుని యొక్క ఉన్నతమైన కృపలను ధ్యానం చేస్తూ తగిన విధంగా ఆరాధించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. బైబిల్ గ్రంథాలు తరచి అందరము వాక్యాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథం మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని యొక్క సహాయం కోరుదాం. దేవుడు మనతో మాట్లాడేవాడు, మనల్ని బలపరిచేవాడు, సరి అయిన రీతిలో ఆయన్ని ఆరాధించడానికి ఆయన సహాయం చేసేవాడు. కనుక అందరం కూడా ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు. పరిశుద్ధుడా, ప్రేమమూర్తి, మా ప్రియదేవ, మీ ఘననామానికి లెక్కించలేని వందన స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాకిచ్చిన ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ ఆరాధనను బట్టి మీకు స్తోత్రాలు. నీ కృపలో మా జీవితాలను కనికరిస్తూ మీరిచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. దేవా, మీకు వందనాలనైనా పాటలు పాడి మీ నామమును స్తుతించడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామమును ఘనపరచడానికి మీరిస్తున్నటువంటి మరొక భాగ్యమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం తండ్రి. ఎలాగ మిమ్మల్ని ఆరాధించాలో, ఎలాగ ఘనపరచాలో, ఏ విధంగా మిమ్మల్ని సేవించాలో మాకు చేత కాదునైనా తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీ కృప కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి శ్రేష్టమైన ఆరాధన మేము చేయడానికి కృప చూపవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఒకసారి మనం మరలా చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క శ్రేష్టమైన లక్షణాలు మనం ధ్యానిస్తూ ఆయన ఏమై ఉన్నారు అనేటువంటిది మనం తలపోసుకుంటూ ఆయనను మనం ఆరాధిస్తాం. ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన ప్రభావమును బట్టి, ఆయన స్వరూప దర్శనమును బట్టి, ఆయన స్థితి ఔన్నత్యం అంతటిని బట్టి మనం ఆయనను ఆరాధిస్తూ ఉంటాం. ప్రియులరా, ఇది నా దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యం. సకల యుగములలో రాజయుండి, సకల యుగములు. నిజంగా భూమి మీద ఎన్ని యుగాలు వస్తాయో ఎవ్వరికీ తెలియదండి. గడిచిపోయిన అయితే పూర్వీకులు చెప్తున్నారు క్రీస్తు శకం ఇన్ని వేల సంవత్సరాలు, ఇప్పటికి 2000 సంవత్సరాలు అని. ఇట్లా గడిచిపోయిన చెప్తున్నారు, వస్తున్నాయి చూస్తున్నాం. కానీ మనం గతించిన తర్వాత మరలా ఎన్ని రాబోతున్నాయో మనకైతే తెలియదండి. కానీ దేవదేవుడు ఎలాంటి వాడంటే సకల యుగములలో ఆయన రాజు. దేవునికి స్తోత్రం. సకల యుగములలో ఆయన రాజు. ఇంకా ఎలాంటి వాడంటే క్షయము కానివాడు, అక్షయుడు, అదృశ్యుడు, కంటికి కనిపించనివాడు, అద్వితీయ దేవుడు, ఏకైక దేవుడు. ప్రియులరా, అలాంటి దేవునికి ఘనత మహిమ యుగయుగములు కలుగునుగాక. అవునండి, ఆయన మాత్రమే మహిమ పొందనర్హుడు.
ఆయన మాత్రమే ఘనతకు పాత్రుడు, ఆయన మాత్రమే పూజార్హుడు. మనం చూస్తూ ఉన్నాం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, షాలేం రాజును మహోన్నతుడు నగు దేవుడు, షాలేం రాజును మహోన్నతుడు నగు దేవుడు. ఇంకా క్రింద లైన్, అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి షాలేం రాజు అని అర్థం. మన దేవుడు ఎలాంటి రాజు అంటే నీతికి రాజు, సమాధానపు రాజు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అండి. సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు ఆయన, సర్వలోకానికి రారాజు. అలాంటి అద్భుతమైన అద్వితీయ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. రాజాది రాజు, రవికోటి తేజుడు. ప్రియులరా, దేవునికి మహిమ కలుగును గాక. సకల యుగములలో రాజయున్న రారాజు ఎలాంటి వాడు అంటే ఇంతటి ఔన్నత్యము కలిగిన వాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తాం, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, రవికోటి తేజుడు, సర్వలోకానికి చక్రవర్తి, రాజులందరికీ పైగా ఉన్నవాడు, సర్వలోకానికి చక్రవర్తి. అలాంటి అత్యున్నతుడైన దేవదేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాంటి ధన్యత నీకు నాకు దేవుడు మనం ఇచ్చాడు. ప్రియులరా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ ప్రభు స్తుతినందదగినవాడు, ఆయన ఎంతైనా ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు. ప్రియులరా, అలాంటి అత్యున్నతమైన దేవుణ్ణి ఆరాధించే ధన్యత మనకిచ్చినందుకు మనం ఎంతైనా ఆయనకు కృతజ్ఞులమై ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా, ఎందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు మనం ఆయనను ఘనపరచాలి? చూడండి, 103వ కీర్తన 14వ చరణం మనం చూస్తాం. 103వ కీర్తన 14-15 చరణాలు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. జిగట మన్ను తీసుకుని నేల మంటితో ఆయన మనల్ని నిర్మించాడు. ప్రియులరా, తన వాయువును, తన యొక్క జీవమును మనలో ఊది మనిషిగా మనల్ని నిలబెట్టాడు. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. అయితే ఆయన ఇంకొక మాట మనం చూస్తా ఉన్నాం, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. మట్టిని తీసుకొని బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసిన దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం మంటి వారమని. నిజంగా చాలా అల్పులం కదండి. మట్టి మీద ఒక చిన్న వర్షపు చినుకు పడిందంటే అది కరిగిపోతుంది, బురదగా నీరైపోతుంది, నీటిలో కలిసిపోతుంది. అంత అల్పమైన జీవితాలు మానవ జీవితాలు. ప్రియులరా, ఇంకా ఎలాంటివి అంటే నరుని ఆయువు గడ్డివలే ఉన్నది. నరుని యొక్క ఆయువు, ప్రాణం గడ్డివలే ఉన్నది. అడవి పువ్వు పోయినట్లుగా వాడు పోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. అడవి పువ్వు లేక గడ్డి పువ్వు ఎంత స్వల్పమైంది, సాయంకాలానికి వాడిపోతుంది, దాని చోటు కూడా దానికి మళ్ళీ తెలియదు. ప్రియులరా, అలాంటి అల్పమైన జీవితం మానవ జీవితం. అయితే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనం మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఏంటో ఆయనకు తెలిసి ఉన్నది. అయినా సరే గొప్ప దేవుడైన ఆయన, రాజాదిరాజు అయిన ఆయన, రవికోటి తేజుడైన దేవదేవుడు ప్రియులరా మనలను ప్రేమించాడు, మనలను కరుణించాడు. ప్రియులరా, 107వ కీర్తన 10వ చరణంలో మనం చూస్తాం, మన జీవిత పరిస్థితులు ఇంకా ఎలాంటివి అంటే దేవుని ఆజ్ఞలకు లోబడక
మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, దేవుని ఆజ్ఞలకు లోబడని వారం, మనం మంటి వారం, మనము గడ్డి పువ్వు లాంటి వారం. తర్వాత ఇంకా మనం ఎలాంటి వారం అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడని వారం, ఆయన యొక్క తీర్మానాన్ని తృణీకరించిన వారం. ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి అంటే నిత్యము ఆయనతో మనం ఉండాలని, ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం జీవించాలని ఆయన తీర్మానించాడు. కానీ ఆదిలో ఆదాము దేవుని యొక్క ఉన్నతమైన కృప నుంచి తొలగిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి ఆ పాపము చేత ఈడవబడి దేవునికి దూరం అయిపోయాడు. ప్రియులరా, దేవుని ఆజ్ఞలకు లోబడక, చెప్పినది చేయకుండా, వినకుండా ఆయన యొక్క తీర్మానము తృణీకరించిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగ చేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణ ఛాయల్లోనూ సంచరిస్తున్న మన జీవితాలు, దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించి ఎదురాడు ప్రజలంగా మనముండి, ప్రియులరా, మనము సంపాదించుకున్న పాపమును బట్టి, మనకు అనుగ్రహించబడిన శాపమును బట్టి, శాపం అనే ఇనుప కట్ల చేత మనం బంధించబడిన వారమై చీకటిలో తచ్చాడుతూ మరణంలోనూ నివాసము చేస్తూ సహాయుడు లేని స్థితిలో కృంగిపోయిన జీవితాలు మనం కలిగి ఉంటున్నాం. మానవ జీవితం యొక్క పరిస్థితులు ఇంత భయంకరమైనవి ప్రియులారా. అయితే పాపం యొక్క భయంకర పరిస్థితులు మనల్ని ఎంతగానో వేదనకు గురి చేసి నెమ్మది లేని జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనలను కరుణిస్తున్నాడు. ఆయన దేవుళ్ళకు దేవుడు, ఆయన అత్యున్నతమైన దేవుడు ప్రియులరా. నిజంగా దైవత్వంలో ఉన్నటువంటి గొప్ప సుగుణాల సంపన్నత ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఎంత అల్పమైనను మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని మన దీన స్థితిలో మనకు సహాయము చేయడానికి, సహాయము చేసేవారు ఎవరు లేని స్థితిలో మనం ఉన్నప్పుడు, మన స్థితి అంతయు బాధ చేత, ఇనుప కట్ల చేత కట్టబడి శాపం అనే కట్లు మనను కట్టివేసి విడుదల లేక నెమ్మది లేని స్థితిలో మనం ఉంటున్నప్పుడు దేవదేవుడు మనలను ప్రేమించి ప్రియులరా, ఆయన మన జీవితాలను పట్టించుకోవడానికి, మన జీవితాలను బాగు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. నిజంగా నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుదాం. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యత గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. వింటున్నారా? నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు. ఎవరుండి? దేవాది దేవుడు. మన యొక్క స్థితి ఎంత అల్పమైనదైనను సరే, మన స్థితి ఎంత ఘోరమైనదైనను సరే, మన పాపము, మన యొక్క శాపము ఎలాంటిదంటే ఇనుము కట్ల చేత బంధించబడినటువంటి భయంకరమైన పరిస్థితి. అయినను సరే మన స్థితినంతటిని ఆయన క్షమించడానికి సిద్ధపడ్డాడండి. క్షమించడానికి సిద్ధమైన దేవుడు, ఇంకా దయా వాత్సల్యత మన ఎళ్ళ చూపే దేవుడు, బహుకృప గలవాడై మనల్ని విసర్జించలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులెత్తి ప్రభుని మహిమపరుద్దాం. ఎంతగా ఆయనను స్తుతించినా ఆయనకు మనం రుణస్థులమై ప్రియులరా. బహుకృప కలవాడయుండి మనల్ని ఆయన విసర్జించలేదు. మన చీకటి బ్రతుకును మరణాంధకార స్థితిలో నుండి విడిపించుట కొరకు దేవదేవుడు రారాజైన ఆయన గొప్ప త్యాగం చేశారు. తన ప్రేమను మన ఎడల చూపారు.
తన ఔన్నత్యాన్ని మన ఎడలు చూపారు. నిజంగా ఆయన మనలను పట్టించుకోకపోతే, ఆయన మనలను జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయన మనలను దర్శించకపోతే, దేవుని యొక్క దివ్యమైన కృప మన జీవితంలో వెంటాడకపోతే, ప్రియులరా, మనమందరము కూడా నిత్య నరకాగ్నికి పాలయ్యే వరం. ఇంకా తిరుగులేని పరిస్థితులు, అలాంటి భయంకరమైన స్థితిలో దేవుడు తన కృపను ఉన్నతమైన రీతిలో చెప్పాడు. ప్రియులరా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం, మరణము యొక్క బలము గలవాణిని, మరణము యొక్క బలము గలవాణి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. ఎలా మనలను జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా ప్రియులరా? మనం ఆయన ఎంతగా మన పట్ల దీర్ఘశాంతాన్ని, దయా వాత్సల్యాన్ని, బహుకృపను చూపాడు అంటే ఇదిగో ఈ వాక్యం ద్వారా. జీవితకాలం అంతా మరణ దాస్యత్వంలో మునిగిపోయిన మనలను విడిపించువారు లేక, రక్షించువారు లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న మనలను ప్రియులరా ఆయన ప్రేమించి ఆయన ఏం చేశారంటే మనలను ఆ స్థితి నుంచి విడిపించాలని, మనకున్న శాపం అనే ఆ ఇనుప కట్లను తెంచివేయాలని, మరణాంధకారంలోంచి మనను బయటికి తీసుకుని రావాలని దేవదేవుడు అదృశ్యుడైన ఆయన, ఆత్మరూపి అయిన ఆయన రక్త మాంసముల్లో పాలివాడయ్యాడండి. రక్తమును, మాంసమును, శరీరమును ధరించి తాను మనము అనుభవించవలసిన ఆ వేదనకరమైన స్థితి, మనము అనుభవించవలసిన శిక్ష, మన పాపమునకు వచ్చే జీతం అంతా కూడా ఆయన అనుభవించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల కలిగింది. ఆయన అనుభవించిన శిక్ష ద్వారా మన శిక్ష కొట్టివేయబడింది. ఏ శిక్షా విధి లేకుండా ఆయన మనకు చేశాడు. ప్రియులరా, మరణాంధకారంలో ఉండవలసిన మనం, ఇనుప కట్ల చేత బంధించబడవలసిన మనము ప్రియులరా, వేదనకరమైన నిత్య నాశనమునకు ఎల్లప్పుడూ యుగ యుగములు మలమల మాడిపోవలసిన మనం, మన పరిస్థితులు ఎంత భయంకరమైనవో అయినను సరే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవదేవుడు, రాజైన ఆయన మనలను ప్రేమించి తన దయా వాత్సల్యములు మన ఎడల చూపి మన జీవితాలను కనికరించాడు. ప్రియులరా, అందుకోసం ఆయన ఘోరమైన కల్వరి యాగం చేశాడు, త్యాగం చేశాడు. తన ప్రాణమంతటిని అర్పించి ఆయన మనలను కన్నాడు, మనలను కొన్నాడు, తన సొత్తుగా మనలను చేసుకున్నాడు, తన వారిగా మనలను చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత ఇది, ఎంత గొప్ప భాగ్యం ప్రియులరా. అందుకే ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను మనం ఘనపరచాలి. అది ఎంతో ప్రీతికరమైంది ఆయనకు. ఆయన కోరుకుంటుంది మన నుంచి శ్రేష్టమైంది ఇదొక్కటే ప్రియులరా. మనం ఇవ్వగలిగేది కూడా ఇదే. మనకున్న డబ్బు, మనకున్న ఆస్తి, మనకున్న అంతస్తులు ఏవి కూడా ఆయనకి ఇయ్యలేం. ఏవి కూడా ఆయన త్యాగానికి ముందు ఏది కూడా సరిరావు, సాటిరావు ప్రియులరా. అలాంటి అత్యున్నతమైన కృపను ఆయన మన ఎడలు చూపి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన బిడ్డలుగా, తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. మన దాస్యత్వం నుంచి మనకు విడుదల ఇచ్చాడు. ఆ విడిపించిన విమోచకునికి, విడుదల ఇచ్చిన ప్రాణనాథునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని ఘనపరుద్దాం. అందరం కూడా ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రం. సకల యుగములలో రాజయున్నవాడా, మీకు స్తోత్రాలు నైనా, మీకు స్తోత్రాలు నైనా. అక్షయుడిగా, అదృశ్యునిగా, అద్వితీయునిగా మీరున్నందుకై ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. ఓ ఏకైక దేవా, నీకు స్తోత్రాలయ్యా. క్షయత లేని దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజైన దేవా, మీకు స్తోత్రాలు నైనా. నీతికి రాజువు, సమాధానానికి రాజువు నీవు.
సర్వలోకానికి చక్రవర్తివైన దేవా వందనాలు స్వామి. మీ నామమును మహిమపరుస్తున్నాం రాజా, మీకు వందనాలు. మీరు మాత్రమే మహిమ పొందనర్హులు, మీరు మాత్రమే ఆరాధనకు అర్హులునైనా త్రియేకదేవ మీకు స్తోత్రాలు. వందనాలు స్వామి, వందనాలు స్వామి. ఘనమైన మహారాజా మీ నామమును ఘనపరుస్తున్నాం డాడీ, వందనాలయ్యా. మా యొక్క జీవిత పరిస్థితులు నిజంగా ప్రభువా ఎంతో భయంకరమైనవి. నీ యొక్క ఆజ్ఞలకు లోబడక నీవు చేసిన తీర్మానాన్ని తృణీకరించి యేసయ్యా బహు స్వల్పమైన మట్టి వంటి మా పరిస్థితులను, మా సమస్తమును, మేము మా పరిస్థితులన్నిటిలో కూడా మీకు ఎదురాడు ప్రజలంగా మేము ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు తెలిసి కూడా మీరు మమ్మల్ని ప్రేమించారు. బాధాకరమైన ఇనుప కట్ల చేత, శాపం అనే కట్ల చేత మేము బంధించబడి సహాయుడు లేని పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు దేవా క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వడవై మా జీవితాలను కనికరించావయ్యా, కనికరించావు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మలను జ్ఞాపకం చేసుకొని విశేషమైన నీ ప్రేమను చూపి, విశేషమైన నీ కనికరం మాడలు చూపి దేవా మాడల బహుకృప కలవడవై మమ్మలను విసర్జించక మా చీకటి బ్రతుకును, మన అంధకార స్థితిని అంతటిని విడిపించిన కొరకు అయ్యా మా కోసం రక్త మాంసమును ధరించిన వాడవై శాపగ్రస్తమైన సిల్వలో కల్వరిలో నీవు వ్రేలాడవు నాయనా. ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కొరకు నీవు అర్పించి మమ్మలను నీ సొత్తుగా మమ్మలను చేసుకున్నావు. నీ బిడ్డలుగా పరిశుద్ధతలోనికి మమ్మలను తీసుకొని వచ్చి నీ వారసులుగా మమ్మల్ని మార్చావు దేవా. నీకు స్తోత్రాలు, కోటి కోటి స్తోత్రాలు నాయనా. నీ నామమును మహిమపరుస్తున్నాం, నీ నామమును ఘనపరుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఏమిచ్చినా చెల్లును మాదన్నది మీకోసం యేసయ్యా. ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రత్యేకంగా మీ యొక్క కృపలను మేము తలపోస్తూ ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకే నిండు మనసుతో మేమును మహిమపరుస్తున్నాం రాజా. తండ్రి వందనాలు, స్తోత్రాలు నాయన. హల్లెలూయా. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ కలువరి సిలువే నాకు జీవ మార్గము చూపినది, నీ కలువరి రక్తమే నన్ను శుద్ధుని చేసినది. నీ కలువరి సిలువే నాకు జీవ మార్గము చూపినది, నీ కలువరి రక్తమే నన్ను శుద్ధుని చేసినది. యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నీవు పొందిన గాయాలే నాకు స్వస్థతనిచ్చినవి, నీ బల్లెపు పోటే నా పాపం బయటకు లాగినది. నీవు పొందిన గాయాలే నాకు స్వస్థతనిచ్చినవి, నీ బల్లెపు పోటే నా పాపం బయటకు లాగినది. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా నీవు కార్చిన కన్నీరే నాకు వేదన తీర్చినది నీవు పొందిన శ్రమలే నాకు నిత్య శాంతినిచ్చినవి నీవు కార్చిన కన్నీరే నాకు వేదన తీర్చినది నీవు పొందిన శ్రమలే నాకు నిత్య శాంతినిచ్చినవి యేసయ్యా 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 నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా తండ్రి స్తోత్రం నీ ప్రాణమిచ్చి మమ్మలను బ్రతికించిన దేవా నీకు స్తోత్రమయ్యా మరణాంధకారంలో ఇనుప కట్లతో బంధించబడిన మా జీవితాలను భయంకరమైన స్థితిలో సకల యుగముల్లో మేము నిత్య నాశనంలో ఉండవలసిన పరిస్థితి యేసయ్యా దయా వాత్సల్యములు మా ఇళ్ళ చూపి మహోన్నతమైన నీ కృపలో మమ్మలను కరుణించినందుకు నాయనా మా జీవమును విమోచించినందుకు నీ సొత్తుగా మమ్మను చేసుకున్నందుకు మా కొరకు అమూల్యమైన నీ రక్తమును చిందింపచేసి మాకు విడుదల ఇచ్చినందుకు మా విమోచకుడా నీ నామమును మహిమపరుస్తున్నాం నీ నామమును ఘనపరుస్తున్నాం నీ పాదములకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం తండ్రి స్తోత్రాలు మాదన్నది మేము ఏమి ఇవ్వలేము కానీ తండ్రి మీరు చూపిన మహోన్నతమైన ప్రేమకు మహోన్నతమైన కార్యములకు ప్రతిగా మా హృదయపూర్వక స్తుతి అర్పణ కృతజ్ఞత నైవేద్యం మీ సన్నిధిలో మేము అర్పిస్తుంటుండగా తండ్రి మీరు అంగీకరించి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభుల వారి అతి శ్రేష్ఠ నామంలో స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, జగద్రక్షకుడును పాపుల విమోచకుడును ప్రాణప్రదాతీయునైన యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామంలో మీ ಎಲ್ಲరికీ శుభములు కలుగునగాక. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన మాసములో మొదటి పునరుద్ధాన దినాన్ని ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కలుసుకొని ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని గణపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది. అలాగైతే రండి దైవవాక్యమును ధ్యానం చేద్దాం. కుటుంబముగా మనమందరము కలిసి దేవుని మాటలు ఆలకిస్తూ, ఆ మాటలు మనకు జీవమునిచ్చే మాటలు, ఆ మాటలు మనకి స్వస్థత ఇచ్చేవి, ఆ మాటలు కృంగిన వారిని లేవనెత్తే మాటలు ఇవి, అధైర్యపడిన వారిని ధైర్యపరిచే మాటలు. ప్రియులారా, అలాంటి శ్రేష్టమైన మాటలు వినడం ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది. విశ్వాసములు మన పురికొల్పబడి గొప్ప కార్యాలు చూచినట్లుగా ప్రియులారా, నేటి వాక్య ధ్యానము కొరకై మనం ముందుకు సాగుదాం. ప్రియులారా, దేవుని వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా.
నా యొద్దకు రండి అని రాయబడి ఉంది. భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని వ్రాయబడి ఉంది. నేటి మన టాపిక్ ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మనందరి భారాన్ని మోసే దేవుడు, మనందరి భారమును మోసే దేవుడు. ప్రియులారా, నేటి మానవుడు భారం మోయచ్చు అల్లాడుతూ ఉన్నాడు కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం ఉంది. అది ఎవరితోనైనా చెప్పుకుంటే తమ భారం పోతుందని భావించి ప్రజల దగ్గరికి వెళ్ళి తమ చింతను బాధను చెప్పి ఆదరణ పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఎదుటివారి బాధను దుఃఖమును ఓపికతో వినగలిగిన వారు ఎవరున్నారు? ఆదరించగలిగిన వారు ఎవరున్నారు? ఆలోచించండి. కొందరైతే ఏదైనా వారికున్న భారాన్ని, వారికున్న పరిస్థితిని చెప్పుకుంటుంటే, నీ పాపానికి, నీ వ్యాధికి కారణం నీ దుర్మార్గత, నువ్వు చేస్తున్న పాపం అని ఇంకా నిందించి, ఇంకా గాయపరిచి, వారికి ఇంకా బాధను అధికమ చేసేవారే తప్ప ఆదరించేవారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రియులారా. ఒకసారి ఒక యవనస్త్రాలు వివాహం కాకమునుపు తన జీవితంలో జరిగినటువంటి కొన్ని దుస్సంఘటనలు గుర్తుకు వచ్చి పశ్చాత్తాపడి మనస్సాక్షి గుచ్చబడినదై తట్టుకోలేక, ఎవరికైనా ఈ భారం చెప్పుకుంటే నా బాధ తొలగిపోతుందేమో అనుకొని ఒక వృద్ధురాలు దగ్గరికి వెళ్ళి తన గూడంతా చెప్పుకుందట. ఆమెమో అలాగా అంత చక్కగా విన్నట్టు వింది. ఆమె వెళ్ళిన తర్వాత ఆ మాటలన్నీ అందరికీ ఒక డోలు తీసుకొని కొట్టుకుంటూ అందరికి ఊరంతా చెప్పేసింది. ఇప్పుడు ఆ యవనస్త్రాలు బాధ దించుకోవాలనుకుంది, కానీ ఇప్పుడు బాధ ఎక్కువైంది ఇంకా. అవును కదా. ఇలాగా లోకంలో మనం ఎంతో మందిని ఇలా చూస్తూ ఉంటున్నాం. కొందరైతే తమ పాప భారం పోవటానికి సినిమాలకో, త్రాగుడుకో, వినోదాలకు, రకరకాలైనటువంటి దురలవాట్లకు బానిసలైపోతున్నారు. కానీ వారి జీవితంలో ఆ బాధ మాత్రం పోవట్లేదు, ఆ భారం మాత్రం పోవట్లేదు, తగ్గట్లేదు. అందుకని ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారమును మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదనని ప్రభు తెలియజేస్తున్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, నీ భారం ఎటువంటిదైనా సరే, నీ భారం ఎటువంటిదైనా సరే అది పువ్వు మీద మోపండి అంటున్నాడు. ప్రియులారా, ఒక అతను పడవలో ఒక నది దాటి ఆవుల వైపుకి వెళ్ళి పశువులకు ఒక మేత మోపు ఒకటి కోసుకొని మరల పడవలో ఈవుల వైపుకి వస్తూ ఉండేవాడు. ప్రియులారా, ఆ పడవలో ఎక్కి మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ పడవ నడిపే వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. ఇతను పడవలో నిలబడి తల మీద ఆ మోపు అలాగనే పెట్టుకొని ఉన్నాడు. పడవ ఆపి, బాబు పడవలో ఎక్కేవు కదా, ఇంకెందుకు ఆ భారం అక్కడ నేను ఎత్తి మీద పెట్టుకున్నావు, పడవలో పెట్టచ్చు కదా అన్నాడట. ఆయన అన్నాడట, నీ పడవ నన్ను మోసేది గాక నా గడ్డి మోపును ఈ భారాన్ని ఎక్కడ మోసిద్ది, ఇంకా భారం ఎక్కువ అవుతుందేమోనని నా నెత్తి మీద పెట్టుకున్నాను అన్నాడట. ఆలోచించండి, చాలామంది తమ భారాన్ని తన నెత్తి మీదే పెట్టుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నీ భారం ఎటువంటిదైనను, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, నీ భారం ఎటువంటిదైనను అది ప్రభు పాదాల మీద పెట్టండి. ఎందుకో తెలుసా? నీకున్న శాపం, పాపం, ప్రతి భారమంతా 2019 సంవత్సరాల క్రితమే
యేసు వారు సిలువలో మోశాడు, నీ భారమంతా మోశాడు. ఇక నువ్వు బాధపడవలసిన పని లేదు, నువ్వు మొయ్యవలసిన పని లేదు. అందుకే అంటాడు, దేనిని గురించి మీరు చింతించుకుని మీ చింత యావత్తును ఆయన పాదాల మీద మోపండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు లోకంలో ఇటుకొచ్చిన బిడ్డలు తల్లిదండ్రులకు భారమైపోయారు. వృద్ధాప్యమందు ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డలకి భారమైపోయారు. భార్య కొన్నాళ్లకు భర్తకు భారమైపోతుంది, భర్త కొన్నాళ్ళకి భార్యకు భారమైపోతుంది. ఎక్కడ చూసినా ప్రియులారా ఇదే పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ అల్లుడికి కూతురికి ఏదైనా గిట్టలేదనుకోండి, అప్పుడు మనం ఏమంటాం తెలుసా? చెట్టుకు బరువు అవుతుందా, భారం అవుతుందా, నా కూతురు నాకు పంపించేసి నేనే పోషించుకుంటాను అంటాం. కానీ కొన్నాళ్ళకి అది కూడా మనకు భారం అయిపోతుంది. కన్న కూతురు కూడా మనకు భారం అయిపోతుంది. అవునండి. అయితే మన భారములన్నీ మోసే దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఒక తల్లి ఒక బిడ్డని ఎంతకాలం మోయగలుగుతుంది? 1 సంవత్సరం, మహా అయితే 2 సంవత్సరాలు భరించగలుగుతుంది, మోయగలుగుతుంది. 3వ సంవత్సరం వస్తే ఆ భారం భరించలేదు, ఇక కింద నడిపిస్తాడు, ఇక ఎత్తుకొని భారమును మోయలేదు, నడిపిస్తానికి ప్రయత్నం చేస్తుంది. అవును కదా? కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని నీ భారాన్ని మోసేవాడండి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ కన్న తల్లి 1 సంవత్సరం 2 సంవత్సరాలు, మహా అయితే 3 సంవత్సరాలు మోయగలుగుతుంది బిడ్డని, బిడ్డ యొక్క భారాన్ని భరించగలుగుతుంది. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను నన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని మన భారాన్ని మోసే దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే మన భారం ఆయన మీద మోపినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో లండన్ పట్టణంపై బాంబుల వర్షం కురిపించబడుతుంది. సైరన్ మోతలు, బాంబుల వర్షము భయంకరంగా కల్లోలముగా ఉంది ఆ సమయంలో. అప్పుడు పౌరులంతా బంకర్లోనికి వెళ్ళి దాక్కుంటున్నారు. ఆ సమయంలో ఒక విచిత్రమైన వింత ఏంటంటే, ఒక వృద్ధురాలు ఆరు బయటే తన వాకిటిలో మంచం వేసుకొని బెడ్ మీద చక్కగా నిద్రపోతుంది. సైనికులు తిరుగుతూ ఆమెను గమనించారు. ఇంత నిశ్చంతగా ప్రశాంతంగా నిద్రపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో అని ఆమె దగ్గరికి వెళ్ళి లేపారు. ఏమ్మా, నీకు ఎలా నిద్రపడుతుంది? పరిస్థితి ఎంత యుద్ధ వాతావరణంలో ప్రజలందరూ వెళ్ళి బంకర్లో దాక్కుంటుంటే ఈ బాంబుల మోతకి, సైరన్ల మోతకి ఎలా నిద్రపట్టగలుగుతుంది? ఎలా పడుకున్నావు ధైర్యంగా అని అడిగారట. అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసు? 121వ కీర్తన 4వ చరణం ప్రకారం నన్ను కాపాడు, వాడు కునుకడు, నిద్రపోడు అని ఉంది కదా. అలాంటప్పుడు నేనెందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అని నా భారమంతా ఆయన మీద వేశానని చెప్పి నిచంతగా పడుకుందట. దేవునికి స్తోత్రం. దేవుడే ఆమె భారాన్ని మోసాడండి. నిజమండి. ఎప్పుడైతే మన భారాన్ని ఆయన మీద వేయగలుగుతామో, ఎప్పుడైతే ఆయన మీద మన భారాన్ని దించగలుగుతామో, ఆ భారాన్ని మోసే దేవుడు ఆయన. ఎస్, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మన ప్రతి భారాన్ని మోసే దేవుడు ఆయన. ప్రియులారా, ఏ భారాన్ని మోసేవాడు? దేవుని వాక్యంలో ఉంటే కొన్ని మాటలు మీ జ్ఞప్తికి తెస్తాను. యోబు గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే శ్రమల భారము అనేది మనకు అక్కడ కనబడుతుంది.
ప్రియులారా, శ్రమలు మనిషిని కృంగతీస్తాయండి. యోబు భయంకరమైన శ్రమల గుండా సాగిపోతున్నాడు. ఆ శ్రమలు ఆయనను కృంగతీసినట్లుగా ఏ మనిషినైనా శ్రమలు కృంగతీస్తాయండి. శ్రమలో యోబు అంటాడు, నాకు నేనే భారముగా ఉన్నాను అంటున్నాడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనంలో యోబు అంటున్న మాటలు, నాకు నేనే భారముగా ఉన్నాను అంటున్నాడు. ఇప్పటి వరకు బిడ్డలు తల్లిదండ్రులకు భారం అనుకున్నాం, వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులు బిడ్డలకి భారం అనుకున్నాం, భార్య భర్తకి కొన్నాళ్ళకి భారం అయిపోతుంది, భర్త భార్యకు కొన్నాళ్ళకి భారం అయిపోతున్నారు. కానీ యోబు అంటున్న మాట ఏంటో తెలుసా? నాకు నేనే భారం అయిపోయాను అంటున్నాడు. అవునండి అమ్మా, నీకు నీవే భారముగా ఉన్నావా? యోబు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది అంటాడు. యోబు జీవితంలో వచ్చిన భయంకరమైన శోధన, ఆ వ్యాధి ఎంతగా ఆయనను కృంగతీసిందంటే అని అంటాడు, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. అయితే దేవుని మీద మోపాడంతే, అవన్నీ దేవుడే మోసాడు, ఆయనకి నెమ్మదినిచ్చాడు. అందుకండి యేసయ్య, నీ కృప నేను తలంచుకొనగా నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదయ్యా. ఎందుకో తెలుసా? నీవు రేపు నాకు ఇవ్వబోయే మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ ఎన్నదగినవి కాదని చెప్పి శ్రమలలో ఆనందించటం నేర్చుకున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో సంతోషించటం నేర్చుకున్నాడు. ఫలితం రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోబు. తన భారమంతా శ్రమలంతా తొలగిపోయినవి. రెండంతల దీవెనలతో అతడు నింపబడినవాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. రెండవదిగా చూస్తే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చూస్తే ఆర్థిక రుణ భారం ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక ప్రవక్త భార్య ఉంది. ఆ ప్రవక్త అప్పులు చేసి చనిపోయాడు. అప్పుడు తనకున్న 2 కుమారులు బానిసలుగా పట్టుకుని వెళ్ళటానికి వచ్చారట. ఆ రుణం ఇచ్చిన వారు అప్పు తీర్చడానికి అవకాశం లేకపోతే బిడ్డలిద్దరిని తీసుకుని వెళ్ళి బానిసలుగా తీసుకుని వెళ్ళటానికి వచ్చారట. ఇప్పుడు విధవరాలైనటువంటి ఆమెకు ఇది ఒక పెద్ద భారం అయిపోయింది. వెంటనే దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చింది. దైవజనుడా, నా భర్త అప్పులు చేసి చనిపోయాడు. అప్పులు వారు వచ్చి నా 2 బిడ్డలను బానిసలుగా పట్టుకెళ్ళటానికి వచ్చారయ్యా. కన్న తల్లి గది ఆ భారాన్ని భరించలేకపోయింది. వెంటనే దైవజనుడు, నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నూనె కుండ ఉందన్నాడు. అంతే. ఆ నూనె కుండలో ఉన్న నూనె ద్వారా ఆమె భారమంతా దేవుడు తొలగించాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడే ఆమె భారాన్ని తీసివేశాడు, రుణ భారమును తీసివేశాడు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుల బాధతో సతమతమవుతున్నావా? వడ్డీలు మీద వడ్డీలు కట్టలేక అస్సలు అక్కడే ఉంటే వడ్డీలు కడుతూ ఇంకా అస్సలు ఎప్పుడు కట్టగలుగుతాను, వడ్డీలే కట్టలేకపోతున్నాను, ఇంకా అస్సలు ఎప్పుడు తీర్చగలుగుతానని భారముతో కృంగిపోతున్నావా? రుణ బాధ నిన్ను అలాగా కృంగతీస్తూ ఉందా? ఎదుగో ప్రవక్త భార్య జీవితంలో ఆ నూనె కుండ ఎలాగ తన భారాన్ని భరించి వేసిందో నీ జీవితంలో కూడా ఆ నూనె దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ప్రియ పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉంది. ప్రియ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆ కుండలో ఉన్న నూనె అనగా ఆ కుండ అనగా మన శరీరము, ఇది బలహీనమైన ఘటము అని బైబిల్ చెబుతుంది. మట్టి ఘటము అని రాయబడింది. ఈ మట్టి ఘటములో దేవుడు మహదైశ్వర్యాన్ని ఉంచాడు. ఏంటి ఆ మహదైశ్వర్యం అంటే? పరిశుద్ధాత్మని నిలయముగా. నీ దేహము దేవుని ఆత్మకు నిలయమని నీవు ఎరుగవా అంటాడు. కాబట్టి మహదైశ్వర్యము, దేవుని యొక్క మహదైశ్వర్యమైన పరిశుద్ధాత్మను ఈ మట్టి కుండలో ఉంచాడు. ఆ కుండలో ఉన్న నూనె ద్వారా
ఆమె ఆర్థిక రుణ భారం అంతా తొలగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు ఉంటే, పరిశుద్ధాత్మ అనే నూనె నువ్వు కలిగి ఉంటే, నీకున్న రుణ భారం అంతా అద్భుతముగా తీర్చబడిన గాక. ఆమేన్. ప్రియులారా, ఒకసారి దేవుడే మన భారమును మోసేవాడని దైవ సేవకులు చెబుతుంటే, ఒక మంచి విశ్వాసి కొంత వృద్ధాప్యంలోనికి వచ్చింది. చాలా ఉన్నతమైన స్థితిలో జీవించిన ఆమె తనకున్న ఆస్తి అంతస్తులన్నిటిని అమ్మివేసి, ఆ భవంతులన్నీ అమ్మివేసి, తనకంటూ ఇంకెవరు లేరు, ఒక అనాథ శరణాలయానికి రాసేసింది. పక్క వారందరూ చెప్పారు, నువ్వు ఉండటానికి జానుడి ఇల్లన్నా ఉంచుకో, ఒక గదైనా ఉంచుకో అని చెప్పిన, నా నివాస స్థలం ఆయన్ని, నాకు ఇవన్నీ అక్కర్లేదని అన్ని అమ్మేసేసింది. దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసంతో అన్ని అమ్మేసింది. అమ్మిన సొమ్మంతా తీసుకుని వెళ్ళి ఒక అనాథ శరణాలయంలో ఇచ్చేసింది. తనకంటే ఏ చిల్లిగా ఉంచుకోలేకపోయింది. తోటి వారందరూ చెప్పారు, విన్లా, నా దేవుడే నా భారం అనుకుంది. ప్రియులారా, ఒక దినం గడిచిపోయింది. దేవుని వైపు చూస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు అంతా ఇచ్చేస్తుంది. ఏమీ లేవు, చిల్లి కావలేదు. ప్రార్థన చేసుకుంటుంది. ఒక దినము దేవుని వైపు చూస్తుంది, ఏ సహాయము రాలా. రెండో దినము గడిచిపోతుంది. ఆకలి ఎక్కువ అవుతుంది, తట్టుకోలేకపోతుంది. కానీ ఎటు నుండి దేవుడు భారమును మోయలేదు, ఆదుకోలేదు ఆమెని. మూడో దినం వచ్చేసింది. విపరీతముగా ఆకలి అయిపోతుంది, తట్టుకోలేకపోతుంది. దేవుడేమి భారం మోయట్లా, ఆదుకోట్లా. ఈమెమో ప్రగాఢంగా నమ్మి, సమస్త నమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టేసింది. ఒక అనాథ శరణాలయానికి రాసేసింది. తన దగ్గర అంటే ఏమి ఉంచుకోలేకపోయింది. దేవుని మీద ఆధారపడి, దేవుడే నా భారమును మోసేవాడు అనుకో. చూస్తే 3 దినాలు గడిచిపోయినాయి. ఏ సహాయం ఎటు నుంచి రాలా. ఆకలి బాధ తట్టుకోలేకపోయింది. దానితో ఒకరోజు ఆమె ఏం చేసిందంటే, బాగా బ్రతికినటువంటి వ్యక్తి ఆకలి బాధ తట్టుకోలేక ఏమైతే అది అయిందనుకుందేమో, ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళింది. చేతిలోనేమో చిల్లి కావలేదు, విశ్వాసంతో 5 స్టార్ హోటల్కి వెళ్ళింది. కూర్చుంది. ఆ సర్వర్ వచ్చారు, ఆర్డర్ ఇచ్చింది, కావాల్సిందంతా తీసుకొచ్చి పెట్టారు. సమృద్ధిగా తింది, కడుపారా తింది, ఆకలి తీరేంత వరకు తింది. దేవుని స్తుతించింది. అలా కొద్ది నిమిషాలు కూర్చుంది. ఎంతసేపు కూర్చోగలుగుతుంది? ఇక లేచి వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు బిల్లు కట్టాలి కదా. బిల్లు కట్టడానికి కౌంటర్ దగ్గరికి వచ్చింది. ఆమె ఏదో చెప్పబోతూ, తన బ్యాగ్ తీస్తూ ఏదో చెప్పబోతుంది. తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, అయ్యా, మీ హోటల్లో కనీసం అంట్లు తోముతోనైనా నా జీవితాన్ని గడుపుతాను, నాకు ఒక ముద్ద పెట్టండి అని అడుగుదాం. దీనికి ఆ యొక్క యజమానుడు ఒప్పుకుంటే అంట్లైనా తోముదాం, ఆ కప్పులైనా తోముదాం అన్నటువంటి నిశ్చయంతో చెబుతామని అట్లా వెళ్ళింది. బ్యాగ్ చేతిలో పెట్టుకుంది, క్యాష్ బ్యాగ్. ఆ బ్యాగ్ ఉంది. అది తీయబోతూ ఈ మాటలు చెప్పడానికి అని దగ్గరికి వెళితే, ఆ ఓనర్ లేచి, 5 స్టార్ హోటల్ ఓనర్ లేచి ఆమెకి వందనాలు చెప్పి, అమ్మా వందనాలమ్మా, మీరు బిల్లు పే చేయాల్సిన పని లేదు అన్నాడట. ఈమె ఆశ్చర్యపోయింది. మీరు బిల్లు పే చేయాల్సిన పని లేదన్నాడ. అంటూ ఇంకొక మాట అన్నాడు, అమ్మా ఎందుకనయ్యా అంటే, నేను ఈ హోటల్ కట్టిన దగ్గర నుంచి నేను ప్రతి వ్యక్తిని నేను పరిశీలించి చూస్తున్నాను. ఎవరు కూడా వారు భోజనం చేసే ముందు ఆ హోటల్లో కూర్చొని
ముందుగా ప్రార్థన చేసి భోజనం చేసిన వారు లేరమ్మా. నేను నిన్ను గమనించాను, నువ్వు చక్కగా ప్రార్థన చేశావు, నాకు అర్థమైంది. అమ్మా, నువ్వు బిల్లు కట్టకపోవటమే కాదు, నీకంటూ ఈ 5 స్టార్ హోటల్లో ఒక గదిని నీకు ప్రత్యేకంగా ఇస్తాను. నువ్వు బ్రతికినంత కాలం నీకు సమృద్ధిగా 3 పూట్ల నీకు భోజనం నీకు సిద్ధపరుస్తాను. ఆ గదిలో ఉండొచ్చు. నువ్వు నాకు చేయవలసింది ఒకటేనమ్మా, ఆ గదిలో ఉండి నా కొరకు, నా వ్యాపారం కోసం ఈ హోటల్ చక్కగా సాగడానికి మీరు ప్రార్థన చేస్తే చాలమ్మా, ఇంకేమి చేయొద్దు. నేను ఇప్పటికే మీకు నేను రుణస్తుని అన్నట్లుగా హోటల్ యజమానుడు చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ మంట మొట్టమొదట ఆహారం కోసం ప్రార్థన చేసిందట. ఆ ప్రార్థన అతడు చూశాడు. ఇలాగ ఇంతకాలం ప్రార్థన చేసిన వారిని ఎవరిని చూడలేదట. నాకు కావాల్సింది ప్రార్థన చాలనుకున్నాడంటే ఆ హోటల్ గదిలో జీవితకాలం ఉండు, నువ్వు బ్రతికినంత కాలం ఉండు, చక్కగా 3 పూట్ల నీకు భోజనం పెడతాను, నువ్వు చేయవలసింది ప్రార్థన చేస్తే చాలన్నాడట. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆమె యొక్క భారాన్ని, ఆ హోటల్ యజమానుడి ద్వారా దేవుడు ఆ భారాన్ని భరించాడు. అవునండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మన భారమును మోసే దేవుడు. అమ్మా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నావో, ఎలా నలిగిపోతున్నావో, ఈ భారం ఎలాగా, ఈ భారము నేను తీర్చలేను, ఈ రుణ భారత నేను తీర్చలేను, ఈ అప్పుల భారము నేను మోయలేను, ఈ బిడ్డల భారము నేను మోయలేను అని ప్రతి భారమును బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. శరీరములో ఉన్న వ్యాధి నీకు భారమైపోయినదేమో, అప్పులు నీకు భారమైపోయినవేమో, ఎదుగొచ్చిన బిడ్డలు నీకు భారమైపోయారేమో. ప్రియ దేవుని బిడ్డ, అధైర్యపడవద్దు. నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రతి భారాన్ని మోసే దేవుడు. మన ప్రతి భారాన్ని మోసే దేవుడండి. ఆ స్త్రీ విశ్వాసముతో నా భారమును మోసేవాడు ఆయన అనుకుంది. సంపూర్ణంగా ఆయన మీద ఆ భారం వేసింది. అద్భుతంగా బ్రతికినంతకాలం ఆమె ఉంటే భవంతులో ఉంది. ఒకవేళ ఆమె తినగలిగితే రోజు శ్రేష్టమైన ఫుడ్ తినలేదు, ఒక రోజైనా పచ్చడి మెతుకులు వేసుకోవచ్చు. కానీ 5 స్టార్ హోటల్ అంటే ఎంత ఖరీదైందో, ఎంత విలాసవంతమైందో, ఎలాంటి శ్రేష్టమైన ఫుడ్ చూడండి. ప్రతిరోజు అలాంటి శ్రేష్టమైన ఫుడ్ని దేవుడిచ్చాడు. 5 స్టార్ హోటల్లో ఒక చక్కని విలాసవంతమైన గదిని ఆమెకి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆహా, ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? భారమును భరించే దేవుడు, పక్షపాతం లేని దేవుడండి. ఆమె భారాన్ని భరించిన దేవుడు నీ భారాన్ని భరించడా? ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? ఆయన మీద మోపు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, శ్రమల భారాన్ని మోసే దేవుడు. యోబు శ్రమల భారం అంతటిని మోసాడు. ఆర్థిక రుణ భారాన్ని మోసే దేవుడు. ఇకపోతే ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూస్తే 3వదిగా హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి తనకి భారమైపోయింది, తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, దేవుని తట్టు తిరిగాడంతే. అయ్యా, నేను ఎలా బ్రతికేనో నీకు తెలుసు కదా, నన్ను దయచేసి కనికరించి ఈ భారము నుంచి, నాకు ఈ వ్యాధి భారమును నా నుంచి తొలగించమని ప్రార్థన చేశాడు. అద్భుతమండి. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఆ భారమును తొలగించేశాడు. ఎస్ అమ్మా, శ్రమల భారమే కావచ్చు, ఆర్థిక భారమే కావచ్చు, లేకపోతే వ్యాధి భారమై ఉన్నది. ఏ భారము కింద నువ్వు నలిగిపోతున్నావో, ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో ఏ భారము నిన్ను నలగొడుతుందో అట్టి భారము నుండి అంత ఆయనే భరించి నీకు విడుదలనిచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చూస్తే ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
16వ వచనంలో మనం చూస్తే సువార్తను ప్రకటించవలసిన భారం దేవుడు మన మీద మోపెను అంటున్నాడు పౌలు గారు. దేవుడేమో మన భారం అంతా భరించాడు, మనం మోయవలసిన భారం అంతా మోసాడు, ఆఖరికి పాప భారాన్ని కూడా మోసాడు. ఇప్పుడు ఆయన మనకేమిచ్చాడు తెలుసా? సువార్త భారాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. స్వార్థ భారాన్ని దేవుడు మన మీద మోపాడు. అందుకే సకల జనులకు సువార్తను ప్రకటించవలసిన భారం దేవుడు మన భుజాల మీద పెట్టాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఆరని నరకాగ్ని గుండము నుండి తప్పించి నిత్య జీవమైన మోక్ష రాజ్యములో చేర్చే భారాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రియ సంఘమా, ఈ భారం నీ మీద పెట్టాడు. ప్రియ విశ్వాసి, రక్షించబడిన ప్రతి విశ్వాసి మీద దేవుడు ఈ భారాన్ని మోపాడు. మనం చేయవలసిన భారం ఇది, మనం మొయ్యవలసిన భారం. ప్రభు వచ్చేంత వరకు పాప కోపములు మూల్గుతూ భారాన్ని అందుకని ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన పిలుస్తున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా 5వదిగా మనం చూస్తే, నీ భారము దేవుని మీద మోపము, ఆయనే నిన్నాదుకొనను. కీర్తన 55:22 మనం ఈ మాటలు చూస్తూ ఉంటాం. ఆయన మీద మనం మోపాలి. విశ్వాసముతో మనం భారాన్ని మోపితే ఆయనే మనల్ని ఆదుకునే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. 1 శ్రమల భారము, 2 ఆర్థిక భారము, 3 వ్యాధి భారము నుండి మోసే దేవుడు, 4వది స్వార్థ భారము మనకిచ్చిన దేవుడు, 5వదిగా నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడది? 68వ కీర్తన 19వ చరణం అంటుంది, అనుదినము మా భారమును భరించుచున్నావు అంటున్నాడు. ప్రతిరోజు ప్రతిదినం మన భారాన్ని భరించే దేవుడండి ఆయన. గలతీ 6:2 ప్రకారం చూస్తే, ఒకని భారము ఒకడు భరించి దేవుని నియమమును నెరవేర్చుడి అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం చూస్తే 5వ లక్షణం, నీ భారము దేవుని మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. మన భారము దేవుని మీద మోపినప్పుడు ఆయన ఎవరో తెలుసా? మన భారములను మోసే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక విధవరాలు, 2 బిడ్డలు, ఆఖరి బిడ్డ గర్భిణితో ఉండగానే భర్త చనిపోయాడు. భర్తను కోల్పోయి 2 బిడ్డలకు జన్మనిచ్చి ఆ 2 బిడ్డలను పెంచుటలో ప్రియులారా ఆమెకి భారం అయిపోయింది. కుటుంబము గడవటలేదు. తన పొట్టకి 2 బిడ్డలకి పెట్టుకోవడానికి కష్టమైపోయింది, భారం అయిపోయింది. కానీ ఆమె మంచి విశ్వాసంతో ప్రార్థించే తల్లి. ఒకరోజు ఆకలి బాధను తట్టుకోలేక ఒక బేకరీ, ఆ ఊరిలో ఉన్న బేకరీ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆ బేకరీ యజమానుని బ్రతిమాడుతుందయ్యా, పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, వారు తినడానికి ఏమైనా ఒక రొట్టెనిస్తే నీకోసం నేను ప్రార్థన చేస్తానయ్యా అని అందట. ఆ బేకరీ యజమానుడు ఎవరంటే నాస్తికుడు. దేవుడన్నా ప్రార్థనన్నా గిట్టనివాడు, అసలు దేవుడంటే లేడు అని చెప్పేవాడు, ఒక నాస్తికుడు. ఈ మాటలు వినగానే ఆ పిల్లల ఆకలి తీరటానికి నువ్వు ప్రార్థన చేయొచ్చుగా అని ఒక హేళనగా అవమానంగా మాట్లాడాడట. అయ్యా, వారి ఆకలి తీరటానికి ఒక రొట్టెనివ్వండి, మీకోసం మరలా ప్రార్థన చేస్తాను అని అన్నదట రెండోసారి. ఏది ఆ ప్రార్థన కొంచెం ఇటీవు అని అన్నాడట. ఆమె ఒక స్లిప్ తీసుకొని, పేపర్ పెన్ తీసుకొని చిన్న పేపర్ మీద
ఇదే మాట రాసింది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అన్న మాట. అయ్యా, నా భారము నీ మీద మోపుతున్నాను, నాకెంత కావాలనో నీకు తెలుసు అన్నట్లుగా చెప్పి ప్రార్థించి ఒక చిన్న మాట రాసి ఆ పేపర్ ఇచ్చిందట. ఆ యజమానుడు ఏమన్నాడో తెలుసా? వ్యంగ్యంగా, హేళనగా, అవమానపరచాలని, అమ్మా నువ్వు రాసిచ్చిన ప్రార్థన ఈ ఖాతాలో తక్కిట్లో పెడతాను, ఎన్ని రొట్టెలు తూగితే అన్నిస్తా, సరేనా అన్నాడట. ఆమె ఒప్పుకుంది. ఓకేనయ్యా అందట. వెంటనే ఆ చిన్న పేపరు ఒక ప్రక్క తక్కిట్లో పెట్టాడు. బేకరీలో ఉన్నటువంటి ఒక రొట్టె తీసుకొచ్చి దాని మీద పెట్టాడు. మరొక ప్రక్క ఆ పేపర్ పెట్టినటువంటి తక్కిడ అది కిందకి వెళ్ళిపోయింది. ఈ బేకరీలో వేసిన రొట్టెని పెట్టినటువంటి ఖాతాలో ఉన్న ఖాతాలో ఉన్నటువంటి తక్కిడ ఒకటి పక్కని అది పైకి లేచింది. తత్తరిపోయాడు, చెమటలు పట్టుకొచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మరలా వెళ్ళి ఇంకొక రొట్టె తీసుకొచ్చి పెట్టాడు. అంతే ఉంది. ఆ పేపర్ ఉన్నటువంటి పక్కేమో క్రిందికి దిగొద్ది, రొట్టెలు పెట్టిన పక్కేమో పైకి లేచింది. చెమటలు పట్టుకొచ్చేస్తుంది. ఇక చేసేదేం లేక వెళ్ళి ఇంకా కొన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆయన అది కదల్లా. అర్థమైపోయింది, బేకరీ మొత్తం పెట్టినా సరే ఇది కిందకు పోదు. ఈ మాటలో, ఈ ప్రార్థనలో ఏదో శక్తి ఉంది. గ్రహించేశాడు. అమ్మా నీకు దండం పెడతానమ్మా, సారీ క్షమించమ్మా, ఇంతవరకు తీసుకెళ్ళని. కొన్ని రొట్టెలు ప్రియులారా ఆ బిడ్డలకి, తల్లికి కొన్ని దినాలు వచ్చేటట్లుగా ఇచ్చేశాడు. ఒకవేళ ఇంత బేకరీ మొత్తం పెట్టినా సరే అది కిందకి వెళ్ళదని గ్రహించేశాడు. ప్రార్థనలో శక్తి ఉందని గ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చూసారా, ఆ విధవరాల్ని, ఆ తల్లిని దేవుని మీద ఆ భారం వేసింది. ఎప్పుడైతే దేవుని మీద మోపిందో దేవుడు భారాన్ని భరించాడు, ఆదుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఏ భారము కింద నువ్వు నలిగిపోతున్నావు? ఏ సమస్యలనే భారము నిన్ను కృంగతీస్తుంది? ఒక్కసారి ఆలోచించు. నలిగిపోతున్నావు కదూ, ఆ భారంలో నుంచి బయటికి రాలేకపోతున్నావు కదూ, కృంగిపోయి ఉన్నావు కదూ, నలుదిక్కుల కొట్టబడుతూ నలిగిపోయి ఉన్నావు కదూ. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. ఆగు, ఆలోచించు. భారమును భరించే దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే ఈ రోజైనా నీ భారమంతటిని తేలిక చేసి ఆయన నిన్ను ఆదుకొని నీ భారమంతా ఆయన మోయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, సమస్త జనులారా. ఇక్కడ ఒక కులమని మతమని లేదు, ధనవంతుడని పేదవాడని భేదము లేదు, స్త్రీ అని పురుషుడని భేదము లేదు, పెద్దవారు చిన్నవారని భేదము లేదు. సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ పిలుపును నీవు అందుకొని ఈ రోజైనా నువ్వు ఆయన యొద్దకు రాగలిగితే నీ భారములో నుంచి, నలిగిపోతున్న స్థితి నుంచి నిన్ను పైకి లేవనైతే నిన్ను ఆదుకుంటాడు. ఎందుకో తెలుసా? 2019 సంవత్సరాల క్రితం మనందరి శాపమును, పాపపు భారమును మోసాడు ఆయన. మన భారమంతా భరించాడు ఆ కలువరిలో. పాప భారమంతా మోసాడు ప్రియులారా. నీకు నాకు రావాల్సిన శిక్షనంతటిని మోసాడు ప్రియులారా. ఆ కలువరిలో తన ప్రాణమును ప్రాయశ్చిత్తము చేశాడు ప్రియులారా. నీ కొరకు, నా కొరకు ఒక మానవుడిగా, దాసునిగా, రిక్తునిగా తను తగ్గించుకున్నాడు. తన రూపాన్ని కోల్పోయాడు. పరలోకమును వీడి భూలోకానికి వచ్చాడు. యేసు అనే పేరుతో ఈ లోకానికి అరుదించి భారముతో కృంగిపోయి కుమిలిపోతున్న మన జీవితాల్లో నుండి ఆ భారమును తొలగించాలని మానవుడిగా ఈ లోకానికి వచ్చి కలువరి సిలువ అనే మ్రానును మోసి
ఆ మ్రానుపై మన పాప భారమంతా, మన శాప భారమంతా, మన రుణ భారమనంతటిని మోసి కొట్టివేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ ఆర్థిక భారం, నీ శ్రమల భారం, నీ అప్పుల భారం, నీ వ్యాధి భారం, నీ బిడ్డల భారం, ఏది ఆయనకి కష్టమైంది కాదు. శాపాన్ని మోసాడు, పాపం అనే భారాన్ని మోసాడు. ప్రియ తల్లి, అమ్మా, అయ్యా, నువ్వు ఎరుగుదవా? నీకు నాకు రావాల్సిన శిక్షణ ఆయన భరించాడు. మన శిక్షణంతటిని ఆ కల్వరిలో మోసాడు ఆయన. మోసి ప్రియులారా మనకు విడుదలనిచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? నీ ప్రతి భారాన్ని మోసే దేవుడు ఆయన. నేను ఆరాధిస్తున్న దేవుడు ప్రతి భారమును మోసే దేవుడు ఆయన. ఇదే కాలంలో ఆయన ఎదుకు వస్తావా? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, యోబు ఆయన ఎదుకు వచ్చాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న వారందరూ ఆయన ఎదుకు వచ్చారు. ఆయన మీద మోపారు ఆ భారం. ఆయనే ఆ భారమును భరించాడు. ఆయన పక్షపాతము కలిగిన దేవుడు కాదు. నీ భారాన్ని భరించుటకు సిద్ధముగా ఉన్నాడు. రుణ భారముతో ఉన్నావా? ఆర్థిక భారముతో నువ్వు కృంగిపోతున్నావా? బిడ్డల భారముతో వలన నలిగిపోతున్నావా? సమస్యలనే భారము నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావా? అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నావా? ఇక నేను ఈ కాపురము చేయలేను అని అంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎలాంటి భారము కింద నలిగిపోతున్నా సరే, ఒకవేళ పాపం అనే భారము నిన్ను కృంగతీస్తున్నా సరే, శాపము నేను ఏ పని చేసినా అది వెనక్కి వచ్చేస్తుంది. నేను ఎంత ప్రయత్నం చేసినా నేను అడుగు ముందుకు వేయలేకపోతున్నాను, శాపములన్నీ వెంటాడుతుందని. ఒకవేళ శాప భారము నిన్ను కృంగతీస్తుందా? పాప భారము నిన్ను నలిపివేస్తుందా? అయినా పర్వాలేదు, నీ శాపాన్ని, నీ పాపాన్ని అంతటిని 2019 సంవత్సరాల క్రితమే ఆ కల్వరి సిలువలో మోసిన యేసయ్య ఈరోజు ప్రేమతో తన చేతుల చాప నిన్ను బ్రతిమాల్చున్నాడు. వస్తావా ఆయన ఎదుకు? వేగరమే ఉన్న పాటని నువ్వే స్థితిలో ఉన్నా పర్వాలేదు. నలిగిపోతున్న నీ ఆత్మీయ జీవితం, కృంగిపోతున్న నీ కుటుంబ బ్రతుకులు, సమస్యల వలయములో భారముతో, సమస్యలు చుట్టుముట్టి ఆ భారముతో నలిగిపోతున్నవేమో, రా ఈరోజు ఆ కల్వరి సిలువ ఎదుకు రా. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ ప్రతి భారాన్ని మోసి, నీ భారము నుండి, నీ పరిస్థితి నుంచి విడిపించి నీకు అందుకని నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, శాంతినిస్తాను అంటున్నాడు. ప్రశాంతతనిచ్చే దేవుడు. ఎందుకు నీ భారం నీ మీదే పెట్టుకొని ఉన్నావు? ఆ గడ్డి మోపును, ఆ పడవలు ఎక్కి కూడా గడ్డి మోపుని తల మీద పెట్టుకున్న వ్యక్తిలాగానే ఎందుకు నువ్వు ప్రయాణం చేస్తున్నావు? నీ పాప భారాన్ని, నీ శాపాన్ని, నీ రుణ భారాన్ని, సమస్యలనే భారముతో ఎందుకు తల మీద పెట్టుకొని నీ ప్రయాణం చేస్తున్న పడవలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి వలె నువ్వు సాగిపోతున్నావు? ఓ మనిషి, ఓ సోదరుడా, సోదరి, ఆగు, ఆలోచించు, రా. నీకు ఈ స్వరం వినపడుతుందా? ఈ స్వరం నీకు వినపడుతున్నప్పుడు ఆగి ఆలోచించు. ఒక్క అడుగు ఆయన వైపు రా. నీ భారమును మోసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఉన్న పాటిని, ఉన్న స్థలంలో నువ్వెక్కడున్నా సరే నువ్వు కన్నులు మూసుకొని, అయ్యా, మొదట పాపము శాపం అనే భారములో నేను మునిగిపోయి నలిగిపోతున్నానయ్యా, ఈ భారము నుండి నన్ను విమోచించయ్యని ఒక్కసారి ఆయన వైపు నీ చేతులెత్తి ప్రార్థన చేయి. కరుణ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఈ మాటలు నీతో మాట్లాడుచున్నా దేవుడు. వస్తావా ఆయన ఎదుకు? ఈరోజే నీకు విడుదల కలుగుతుంది. నీ భారమంతా ఆయన మోసి ఎప్పటి వరకు? మరణ పర్యంతం వరకు నేను నడిపించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామా? ఎక్కడ ఉన్నా సరే ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవించు. దేవుడి నీ జీవితంలో అద్భుతములు చేయును గాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో మా భారమును మోసే దేవుడుగా మీరు మాకు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
శ్రమల భారమును, ఆర్థిక భారమును, రుణ భారములను, వ్యాధి భారముతో, బిడ్డల భారముతో, సమస్యల భారముతో, రకరకాలైన భారములతో నలిగిపోతున్న మానవ జీవితాన్ని మీరు ప్రేమించి మత్తయి సువార్త 28:11 వచ్చిన ప్రకారం ప్రయాసపడి భారమును మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రేమతో చేతులు చాపి పిలుస్తున్నాను. నీ పిలుపుని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు ఆ పిలుపుకు లోబడి ఎందరైతే ఆ పిలుపుని విని నీ యొద్దకు వస్తారో అటు వారందరి భారమును భరించడానికి మీరు ఇష్టపడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రభువా సమస్యలనే భారాల కింద నలిగిపోతున్నారు, విడుదల లేక, సమస్యకు పరిష్కారము కాక, జీవితంలో నలిగిపోతూ భారమును భరించలేక ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు, మార్గము తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వాని జీవితంలో ప్రభువా ఒక ఆదరణ కలిగి అనైనా ఈ మాటలో ఉన్న సృజనాత్మకమైన శక్తి ఆ బిడ్డల మీద ప్రవహించునుగా కని ప్రార్థిస్తున్నాను. ఆ సిలువ ఎద్దుకు వచ్చి ఆ భారమంతా సిలువ దగ్గర దించుకొని విశ్రాంతి పొందటానికి కృప చూపిస్తున్నందుకు వందనాలయ్యా. నీ నామం మహిమ పరచుకొని ఈ మాటలకు నీరు కట్టి ఫలింపచేసి పరిశుద్ధాత్మలు ముద్ర వేయండి. ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించండి ప్రభువా. నేను మా గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించు, నీ నామం మహిమ పరచుకోమని సమస్తమని కృపల హస్తాలకి అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మరి విశేషముగా మన పాప శాప భారమంతటి నుండి మనము విడుదల పొందు పర్యంతము వరకు సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.